పుష్పం అత్యంత అరుదైన ఆధ్యాత్మిక వైద్య గుణాలు కలిగినది. మన దేశంలో దీనిని ఎక్కువగా శివారాధనలో ఉపయోగిస్తారు. పేరు మరియు పరిచయం. తెలుగు పేరు నాగలింగ పుష్పం. సంస్కృతంలో నాగలింగ పుష్పం. ఇంగ్లీష్లో క్యానిన్బాల్ ట్రీ ఫ్లవర్. శాస్త్రీయ నామం కరూపట గియానెన్సిస్. కుటుంబం లిసైటిడిసియాయ్. ఈ చెట్టు దక్షిణ అమెరికాకు స్వదేశం అయినప్పటికీ భారత్, శ్రీలంకలో శివాలయాల వద్ద ఎక్కువగా కనిపిస్తుంది. ఆకృతి మరియు ప్రత్యేకతలు. పువ్వు పెద్దది, ఎర్రటి, గులాబీ రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది. పువ్వు మధ్యలో ఉన్న లింగాకారపు ఆకృతి శివలింగ రూపం వలన దీనికి నాగలింగ పుష్పం అనే పేరు వచ్చింది. పువ్వు కింద పాము తలలాంటి ఆకారంలో ఉండటం వల్ల నాగ లింగం అనే భావన ఏర్పడింది. ఈ పువ్వులు చెట్టు తొర్రకు నేరుగా పూస్తాయి, కొమ్మలకి కాకుండా. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఈ పుష్పం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివలింగం రూపంలో ఉండటం వలన శివార్చనలో, పూజలో శివలింగంపై నైవేద్యం చేస్తారు. ఇది పాపక్షయాన్ని, శాంతి, ఆయురారోగ్యం, సంతానభాగ్యం ప్రసాదిస్తుందని నమ్మకం. అనేక శివాలయాలలో, ప్రత్యేకంగా తమిళనాడులో ఈ చెట్టును నాటుతారు. వైద్య గుణాలు. నాగలింగ చెట్టు క్యానిన్బాల్ ట్రీ యొక్క పుష్పం, ఆకులు, పండ్లు, తొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జ్వరం తగ్గించడానికి పువ్వుల నుండి తీసిన సారం ఉపయోగిస్తారు. కడుపు వ్యాధులు, పండుగుజ్జు జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపయుక్తం. చర్మ రోగాలు ఆకుల కషాయం చర్మవ్యాధులు, గాయాలకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, ఆస్తమా నివారణలో ఉపయోగిస్తారు. యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగినది. పండు ప్రత్యేకత. ఈ చెట్టు పండ్లు పెద్దగా, బంతిలా ఉండి, విరిగినప్పుడు దుర్వాసన వస్తుంది. వీటిని క్యానిన్బాల్ ఫ్రూట్స్ అంటారు. ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నా తినడానికి మాత్రం అనుకూలం కాదు. ఎక్కడ దొరుకుతుంది? దక్షిణ భారత రాష్ట్రాల్లోని శివాలయాలలో చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా శివలింగాల వద్ద, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నాటుతారు. సారాంశం. నాగలింగ పుష్పం కేవలం ఒక పుష్పం మాత్రమే కాదు, అది శివుని చిహ్నం, భక్తి ప్రతీక. ఔషధ గుణాలు కూడా కలిగి ఉండటంతో ఇది ప్రకృతి ఇచ్చిన ఒక అమూల్యమైన వరం.